హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనకి వైఎస్ఆర్సీపీ నుంచి కాట్సాని రామరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు. ఈ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు సార్? ఈ డెవలప్మెంట్ పరంగా ఏం జరిగింది సార్ ఇక్కడ? ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా విద్యా వైద్యం అధికంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క నాడు నేడు స్కూల్ కింద మొత్తం అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక దశలో దాంట్లో విద్యార్థులు కూర్చునే పరిస్థితులు కూడా లేదు. ఈరోజు టాయిలెట్స్ అయితేనేమి, కొత్తగా బిల్డింగ్స్ అయితేనేమి, రూమ్స్ అయితేనేమి అన్నీ కూడా కట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యకు ముఖ్యంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా వైద్యము మాకు ఉన్న 5 మండలాల్లో కూడా ఈరోజు బనగానపల్లిలో 22 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ కట్టినాం. అదేవిధంగా 3,75,00,000లతో మరి 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒక కోయిలకుంటలో కట్టినాం. మళ్ళీ 2.5 కోట్ల రూపాయలతో ఊకులో కట్టగలిగినాం. అన్ని మండలాల్లో కూడా ఈరోజు వైద్యపరంగా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా ప్రతి వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే రోడ్లు ప్రతి గ్రామానికి, అంటే ఈ నియోజకవర్గంలో తార్ రోడ్డు లేని గ్రామాలు ఒక 2-3 తప్ప మిగతా గ్రామాలని అన్నీ కూడా తార్ రోడ్డు వేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా జలజీవన్ కింద ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ ట్యాంకులు అయితేనేమి, పైపు లైన్లు అయితేనేమి, మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిధులు ఎక్కువ తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో నీటి సమస్య లేకుండా తీర్చడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి. మరి ఈ సంవత్సరం కొద్దిగా కరువు, మరి వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మనం ఈ యొక్క స్కీముల ద్వారా కానీ లేకుంటే బోర్ల ద్వారా కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ ట్యాంకులకు వాటర్ తీసుకొని పోయి ఈరోజు నీటి సమస్య మిగతా గ్రామాల్లో, మిగతా నియోజకవర్గాల్లో 3 రోజులకు, వారం రోజులకు రోజు వాటర్ వస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ ప్రతి నిమిషం కూడా, ప్రతి గంట కూడా మరి ఈరోజు ఎక్కడ ట్యాప్ తిప్పినా కూడా వాటర్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటర్ కూడా అధిక ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులకు పండించిన పంటను మరి వాళ్ళ గోడౌన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు ఇక్కడ నుంచి ఎక్కడో గుంటూరుకో లేకుంటే బయటి ప్రాంతాలకో పోయి ఆ యొక్క పంటను అక్కడ పండించిన మిరప కానీ లేకుంటే ఇంకా మిగతా ధాన్య ఒడ్లు కానీ, కొర్రలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో ఎక్కడన్నా కూడా గోడౌన్స్లో దాచుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వం ద్వారా మనమే గోడౌన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నంద్యాల నుంచి జమ్మలమడుగు ఆ రోడ్డు కూడా దాదాపు 600 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే టెండర్లు పిలవడం కూడా అయిపోయింది. ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు కాబట్టి అది వర్క్ స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా బనగానపల్లి బైపాస్ రోడ్డుకు సంబంధించి కూడా మరి రోడ్డు దాదాపు శాంక్షన్ అయింది. కాకపోతే 50% ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, మిగతాది 50% కూడా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇంకా ఈ గ్రామాల్లో, అంటే ఇక్కడ పరమటి పల్లెలు చాలా ఉన్నాయి, దాదాపు ఒక 20 పల్లెలకు సంబంధించి అక్కడ ఎక్కడ ఎలాంటి సోర్స్ లేదు వాటర్కు. ఎందుకంటే ఏదన్నా ఇట్లా ఈ విధంగా కరువు వచ్చినప్పుడు అక్కడ వాటర్ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అవుకూరు రిజర్వాయర్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలతో ఈ యొక్క సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మన బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆ 100 కోట్ల రూపాయలు అది ఖర్చు పెట్టి మనకి పూర్తయితే ఇంక ఇక్కడ నీటి సమస్య ఎక్కడ కూడా ఇంకా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఉండదు. అన్ని గ్రామాలకు మనం పూర్తి చేసినట్టుగా ఉంటుంది. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఏం చేయాలన్నా, ఏమైనా పెట్టుకోవాలన్నా మీకంటూ ఫస్ట్ కమిషన్ ఇచ్చిన తర్వాతే ఏదైనా చేయాలి అంటున్నారు కదా. కమిషన్ అనేది నిజంగానే తీసుకుంటున్నారా సార్? అసలు ఏంటి దీని గురించి? కమిషన్లు కాదు, ఇప్పుడు వర్క్ చేస్తే కమిషన్లు ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఈరోజు ఎక్కడే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యావత్ దేశంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్స్ చేసిన వాళ్ళకు బిల్లులు లేక వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఏదైనా ఒక వర్క్ చేయాలంటే వాళ్ళు ముందుకు రాకపోతే కూడా మేమే ఎదురుగా డబ్బులు ఇచ్చి
బిల్లులు వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పి మేమే చెప్తున్నాం. అటువంటిది వాళ్ళు నష్టపోయి ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తను కానీ ఏ కాంట్రాక్టర్ కానీ ఎవరు అడిగినా చెప్తారు. ఎవరికి ఇక్కడే కాదు, ఈ నియోజకవర్గం ఒకటే కాదు, యావత్ ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా కమిషన్ ఇచ్చే పరిస్థితిలో ఏ కాంట్రాక్టర్ కూడా లేడు. ఎందుకంటే ఈరోజు బిల్లుల్లో రాని పరిస్థితి ఉంది. అప్పులు తెచ్చి వర్కులు చేసే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్లు ఎక్కడ ఇస్తారు? మేమే డబ్బులు ఇచ్చి మీరు గ్రామాల్లో అభివృద్ధి కావాలా, రేపొద్దున మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు పలానా హామీ ఇచ్చినాం, పలానా రోడ్డు వేస్తామని చెప్పినాం, పలానా వాటర్ ట్యాంక్ కట్టిస్తామని చెప్పినాం, మరి మనం చేయలేకపోతే మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేమే మరి డబ్బులు ఇచ్చి వర్కులు చేపిస్తామని అది అందరికీ తెలుసు. ఇక్కడ నియోజకవర్గంలో చాలామందికి తెలుసు. ఇక్కడే కాదు, ఈ యావత్ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి ఎవరికి లేదు, ఏ ఎమ్మెల్యే కూడా. ఎందుకంటే తీసుకోవాలంటే కూడా ఇచ్చేవాడు లేడు. ముందు ఎందుకు ఇస్తాడు? మనకి ఇప్పుడు వర్క్ జరిగింది, వర్క్ జరిగితే దాదాపు 2 సంవత్సరాలు కూడా బిల్లు రాకుంటే ఇంకా ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు? మేమే వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు, ముందు వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్ లేదు. మేము మా కొంతమంది మా బంధువులను లేకుంటే ఎవరైనా స్నేహితులను ఎవరైనా వాళ్ళకు నచ్చ చెప్పి మీకు బిల్లు ఇప్పిస్తామని చెప్పి చేపిస్తున్నాం. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చల్లా రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తున్నారు కదా సార్? అంటే గతంలో మీకు సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు మీకు సహకరిస్తున్నారు? మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి. అయినా విభేదాలు అది వాళ్ళ ఇంటి వరకే కానీ పార్టీకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు ఇద్దరు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు, బాగానే చేస్తున్నారు. ఓకే సార్. సార్ టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, అసలు ఆయనకి మీకు ఏంటి సార్? గొడవల పరంగా చాలా ఉన్నాయి అంటున్నారు. విడిగా టీడీపీ నుంచి ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఢీ కొట్టగలరా అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఢీ కొట్టగలరా ఈసారి? బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు మా అంచెడు. ఓకే సార్. ఇప్పుడు 92, 93 వరకు ఇప్పుడు మా బ్రదర్ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అనుచరుడిగా ఉన్నారు. మరి ఆయన ఏదో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా హైదరాబాద్ పోయి అక్కడ భూ కబ్జాలు చేసుకుంటూ వ్యాపారంగా ఈ విధంగా డెవలప్ అయినాడు. ఆయన కొద్దిగా డబ్బు బాగా సంపాదించినాడు. మరి అక్కడ జేఆర్సీ అని చెప్పి ఆ శ్మశానంలో గోరీలలో పోయి అది కట్టేసి ఆ విధంగా డెవలప్ అయినాడు. డెవలప్ అయిన తర్వాత డబ్బు సంపాదించినాక రాజకీయం అవసరం వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చినాడు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈయనను ఒకసారి చూడాలని చెప్పి 2014లో అవకాశం ఇచ్చినారు. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చూసినారు, ఆయన బిహేవియరు, ఆయన మాట తీరు, ఆయన ప్రజలకు ఏ విధంగా ఉంటాడు, ఆయన డెవలప్మెంట్ అన్నీ చూసినారు. చూసి ఇతను రాజకీయాలకు పనికిరాడు, ఇతను కబ్జాలు చేసుకునేదానికి పనికి వస్తాడు తప్ప ఇట్లా మనుషులతో మాట్లాడి ఏదైనా ప్రజల మనిషిగా ఇతను మనం గుర్తించలేమని చెప్పి ఆయన తిరస్కరించినారు. నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకు నేను దాదాపు 16-17 గంటలు పనిచేస్తాను. పొద్దుటి నుంచి రాత్రి 10, 11, 12 వరకు కూడా నేను వర్క్ చేస్తాను. తెలిసి ఇక్కడ నియోజకవర్గంలో ఏ పిల్లోడిని అడిగినా చెప్తారు, ఎమ్మెల్యే ఎట్లుంటాడంటే ఎమ్మెల్యే పిల్లోడు అయినా పలుకుతాడు, మాకు అందుబాటులో ఉంటాడు అని చెప్పి ప్రజలే ఇక్కడ నేను చెప్పడం గొప్ప కాదు, ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా లేదా, ప్రజలకు బాగా పలకరిస్తాడా లేదా, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడా లేదంటే ప్రజలే చెప్తారు. సార్ ఇప్పుడు టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినా కూడా మీరు వాళ్ళని ఏమీ అనట్లేదు అంటే మీరు భయపడుతున్నారా, వెనక్కి అడుగేస్తున్నారా అని అంటున్నారు చాలామంది. వాళ్ళని ఏం అనట్లేదు అంటున్నారు, దేని గురించి? భయపడడం అనేది నా హిస్టరీలో లేదు. ఓకే. భయం అనేది నాకు ఎందుకంటే నన్ను టచ్ కూడా చేయలేదు ఇప్పుడు కూడా ఇంతవరకు. ఇదే కాదు, ఏదైనా భయపడితే వాళ్ళు భయపడాలి తప్ప నేను భయపడేది అందరికీ తెలుసు. నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఏదన్నా ఒక మాట ఏదన్నా మాట్లాడినప్పుడు దానికి మేము కూడా రిప్లై ఇస్తున్నాం. కాకపోతే ఏదన్నా అడ్డంగా మాట్లాడేదానికి ఇప్పుడు హాస్పిటల్ కట్టినాము, హాస్పిటల్ నేను శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. నా టైంలోనే వచ్చిందంట, జీవోలో వచ్చినాయి. ఎమ్మెల్యేగా నేను గెలిచినాను, జీవో వచ్చింది, టెండర్లు మా టైంలో పిలిచినారు. అని ఇప్పుడు అడ్డంగా మాట్లాడే వాళ్ళకు అన్నిటికీ అది పేపర్ సమాధానం. ఓకే. ప్రతిదీ అంటే ఏది నేను 5 సంవత్సరాలు శాంక్షన్ చేసిన నేనే చేయించినాను గతంలో అంటాడు. మరి గతంలో చేయించుంటే ఆయన ఎందుకు కట్టలేదు, ఎందుకు చేయలేకపోయినాడు? గతంలో ఆయన చేసిన పనులు కూడా పూర్తి చేయలేకపోతే 60C కింద మరి మళ్ళీ మేమే చేయవలసి వచ్చింది. ఆయన గవర్నమెంట్లో చేసిన వర్కులకు కూడా బిల్లులు మేమే ఇవ్వాల్సి వచ్చింది. మరి ఆయన ఎందుకు చేయాలి? చేతగానితనం కదా అది. ఆయన గవర్నమెంట్లో చేసిన పనులకు కూడా
ఆ గవర్నమెంట్లో బిల్లులు రాకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము బిల్లులు ఇచ్చినాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే తెలుగుదేశం నాయకులకు బిల్లులు ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు తెలుగుదేశం నాయకులకు గతంలో వాళ్ళు చేసిన వర్కులు బిల్లులు చేయబట్టే ఈరోజు మాకు సంబంధించిన మా యొక్క క్యాడర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వెల్నెస్ సెంటర్ చేసిన, ఒక ఆర్బీకే చేసిన, ఒక సచివాలయం చేసిన, ఒక రోడ్డు చేసిన, ఒక జలజీవన్ కింద వర్కులు చేసినా ఏం చేసినా కూడా బిల్లులకు ఆలస్యం అవుతూ ఉన్నాయి. మేము చేయలేము. మరి గతంలో వాళ్ళు చేసిన వర్కులకు కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకొని బిల్లులు తీసుకుంటా ఉన్నారు. ఎన్ఆర్జీఎస్ పనులు చేసినా కూడా ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు ఇస్తూ ఉన్నారు బిల్లులు కూడా. ఆ విధంగా ఇంకా మా కార్యకర్తలే చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్లోనూ, మా నాయకులు చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ వర్కులు టీడీపీలో చేసినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నిటికీ బిల్లులు చెల్లించడం జరిగింది. చంద్రబాబు నాయుడిని కాదు, జగన్ రెడ్డి ఫోటో పెట్టుకొని రోజు పూజించుకోవాలి తెలుగుదేశం నాయకులు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకంటే గతంలో ఆయన మోసం చేసి బిల్లులు లేకుండా పోతే జగన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇచ్చినాడు. దేవుడు ఎట్టుంటాడో తెలియదు. ఈరోజు వాళ్ళకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు అప్పులు తీసుకొని వచ్చి తెలుగుదేశం నాయకులు కొన్ని రోడ్లు వేసినారు. ఈయనేమో ఎత్తేసాయి, ఓడిపోయా, గవర్నమెంట్ పోయింది. ఎవరు ఇవ్వాలి అది? మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కూడా పెద్ద మనసుతో సహకరించడం. ఎవరైనా ఒక వర్క్ చేసిన దానికి వాళ్ళకి బిల్లు ఇవ్వాలి కదా, మేము కూడా ఏం పట్టించుకోలేదు. అదే కాకుండా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా మా గ్రామాల్లో కానీ ఈ యొక్క గ్రామంలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పలాని వాళ్ళకి ఇబ్బంది పెట్టు, పలాని వానికి పెన్షన్ తీసేయని కానీ, పలాని వానికి అవసరం తీసేయమని కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ ఏదైతే స్కీములు ఉన్నాయో ఏ ఒక్కరికి గ్రామాల్లో తొలగించమని ఏ రోజు కూడా మేము చెప్పలేదు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కూడా ఏ రోజు చెప్పలేదు. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు వైసీపీ అంటే అతను తీసేయి, ఒక ఇల్లు వస్తే తీసేయండి, ఒక పెన్షన్ వచ్చే రాకుండా చేయడం, ఈ విధంగా జరిగింది. ఈరోజు ప్రజల వద్దకు మేము ధైర్యంగా వెళ్తూ ఉన్నాము. ఏ గ్రామంలో వెళ్ళినా కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అందరూ. మేము అడుగుతూ ఉన్నాం, ఏమయ్యా మీకేమైనా ద్రోహం చేసినామో మా పార్టీ వల్ల కానీ, మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అంటే మాకు అన్నీ వచ్చినాయి కాబట్టి మేము కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మరి సంతోషంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ గెలుపు అనేది నాకు నల్లేరు మీద నడకలాంటిది. సార్, ఇప్పుడు కాట్సాని అనగానే ఫ్యాక్షన్ అనేది కాట్సాని అని అంటున్నారు ఈ నియోజకవర్గంలో. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే మీకు మీ ఫేస్ కట్అవుట్కి ఫ్యాక్షన్ అనేది కనెక్షన్ ఉందని ప్రజలు చూస్తే నమ్మలేకపోతున్నారు. సో మీకు ఫ్యాక్షన్కి దీనికి కనెక్షన్ ఉంది అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? నాకు ఫ్యాక్షన్ లేదు అంటే ఈ నియోజకవర్గంలో ఎవరు నమ్మరు. ఓకే సార్. 1986 నుంచి 2004 వరకు నేను ఫ్యాక్షనిస్ట్నే. నేను అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాను, జైల్లో పోయి వచ్చినాను, అన్ని పోయి వచ్చినాను. ఈరోజు నేను లేదు అని నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవాలంటే కనుక అది ప్రజలకు తెలుసు. ఒకవేళ నేను కాదని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. అందుకే నేను చెప్తా ఉన్నా, 1986 నుంచి 2004 వరకు నేను ఫ్యాక్షనిస్ట్నే. కాబట్టి ఆ రోజు నుంచి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు యొక్క మా ఇరు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వద్దు అని చెప్పి ఆయన రాజీ చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఫ్యాక్షన్ వదిలి ఫ్రీగా తిరుగుతా ఉన్నాం. సార్, మీ నియోజకవర్గంలో ఒక అమ్మాయిని మీరు బెదిరించారని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? దీని గురించి ఏం చెప్తారు మీరు? బెదిరించింది మమ్మల్ని అయ్యా, మమ్మల్ని బెదిరించినారు బ్లాక్మెయిల్ చేయడానికి. మేము మా బంధువుల ద్వారా దాదాపు 5,75,00,000 నేను వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డికి అప్పిప్పించాను. ఓకే సార్. ఎన్నికల టైంలో మేము డబ్బులు అడిగితే ఆయన ఐపీ పెట్టి పారిపోయినాడు. ఓకే సార్. పారిపోయిన తర్వాత ఏ రోజు కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టింది లేదు, చేసింది లేదు. మళ్ళీ వాళ్ళ పెదనాన్న ఉన్నారు, పెదనాన్నకు వీళ్ళకు ఇద్దరికి బాగా ఓరికి 50%, ఓరికి 50% ఉంది. ఆమె పెదనాన్న ఆస్తి మేము కొంటే ఆమెకేం సంబంధం? నాకు డాక్యుమెంట్ ఉన్నాయి, రిజిస్టర్లు ఉన్నాయి, మేమన్నీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను కదా, మళ్ళీ దానికి సమాధానం చెప్పలేదే. ఇప్పుడు మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు, వాళ్ళ ఆస్తి మేమేం తీసుకోలేదు, వాళ్ళ పెదనాన్న ఆస్తి మేము కొంటే ఆమెకేం ఇబ్బంది?
అంటే ఆమెకు పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఆ ఆస్తి కూడా కొట్టేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. వాళ్ళకు మేము డబ్బు ఇచ్చినాము, కొన్నాము, దానికి ఏం సంబంధం? ఇంకా మాకే 5,75,00,000 వాళ్ళు అప్పు ఉన్నారు. ఈరోజు ఎవరైనా చెప్తారు ఈ నియోజకవర్గంలో ఇలా మోసం చేసి పారిపోయినారు ఓకే సార్. అని వాళ్ళ భర్తతోనే చెప్పించినాం కదా. ఓకే సార్. వాళ్ళ భర్త చెప్పినారు మాకు, మేమైతే ఎవరితో కొన్నామో అమౌంట్ ఇచ్చి, వాళ్ళు కూడా చెప్పినారు మా ఆస్తికి ఆమెకేం సంబంధం అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినారు కదా. మరి నేను ఏ విధంగా వేధించినట్టు? కనీసం నాకు ఆమె ముఖమన్నా నేను చూసి ఉండాలి కదా, ఓకే సార్. లేకుంటే నా ఫేస్ అన్నా ఆమె చూసి ఉండాలా? ఓకే సార్. అసలు ఏ రోజు ఫోన్ చేసింది కాల్ లిస్ట్ దేవను ఓకే సార్. మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేదానికి నేనేదో నేను మందు అవుతాను బెదిరిస్తా అంటే వాళ్ళ ఆస్తి నేను వాళ్ళ పెదనాన్నతో కొన్ని ఆస్తి నేను రివర్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. అది అందరి పబ్లిక్ అంతా తెలుసు. నేను బెదిరించేది ఉంది దాంట్లో. మాకు మోసం చేసింది కానీ మాకు డబ్బు రావాలంగా. ఓకే సార్. సార్ 2009లో ప్రజారాజ్యంలో గెలిచారు. సో మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రీసెంట్గా గెలిచారు. అండ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారు. ఈసారి గెలుపు ఎలా ఉంటుంది అంటారు? అంటే ఈ పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ భయపడుతుంది అని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అంటే ఎప్పుడు కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు సింహం సింగిల్గా వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన హిస్టరీలో లేదు భయం అనేది. అసలు వాళ్ళు ఎందుకు ఊహించుకుంటారో, ఈరోజు ప్రజలు ఎవరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు అన్ని పథకాలు ఇచ్చినాం. ఎవరిని కూడా టీడీపీ అని కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలని కానీ ఏ పార్టీ అనేది పక్కన పెట్టలేదు. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళకు పథకాలు ఇచ్చినాం. మరి పథకాలు ఇచ్చినాము, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మీరు చూడండి, 4 లైన్ రోడ్లు వేసినాము. ఎక్కడ సెంట్రల్ లైటింగ్, ఇంతకుముందు అసలు ఒక వెహికల్ వెళ్తే ఒక వెహికల్ పాస్ కావాలంటే లేని పరిస్థితి. ఈరోజు 2-4 లైన్ల రహదారి టౌన్లో, ఇక్కడే కాదు కోయలకుంట్ల, కొలిమిగుండ్ల, మనగానపల్లె, ఈ విధంగా ఏ గ్రామానికి చూడుకో మా బోర్డులో కనపడతా ఉంటాయి రోడ్లు. మీరు తిరగండి చెప్తారు. ఆ విధంగా అన్నీ చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చినారు. పథకాలు ఇచ్చి, ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వాడినైనా మీరు రావాల్సిన పనే ఉంది, ఖచ్చితంగా మీకే కదా ఓటేసేది. మాకు ఇన్ని పథకాలు ఇచ్చినారు, ఆయనకి వేయకుండా ఆయన్ను దూరం చేసుకొని ఆయన్ను మనం ఓటేయకపోతే అసలు మేము మాకు ఈ విధంగా ఇంత మాకు మనవనువు కొడుకులాగా చూసుకునే వ్యక్తి కష్టకాలంలో కరోనా వస్తే బంధువులు పలకరియలేదు, ఎవరు పలకరియలేదు. ఈరోజు కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి మీకేయకుంటే ఎవరికేస్తాం పో, వాళ్ళ ఊరికి మచ్చుకు తిరుగుతూ ఉంటారు. కానీ మీకే ఎవరు ఎన్ని పార్టీలు జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఇదే 3 కాదు ఇంకా 10 పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భయపడడు. ఆయనలో ఇప్పుడే కాదు 23 మంది ఎమ్మెల్యేలు పోయినారు. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడు, పోటీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒక సింహంలాగా గర్జించినాడు తప్ప ఎప్పుడు ఆయన వెనుకడ వేసే వ్యక్తి కాదు. అది ఆలోచన కూడా లేదు. సార్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కుర్చీ మడత పెడతామంటున్నారు, జగన్ ఇంటికి పంపిస్తామంటున్నారు. ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ ఏమో నీ అంతా చూస్తాను, పాతాళాలకు పంపిస్తాను అంటున్నారు. సో గెలుపు మాదే అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మొన్న ప్రజాగలం సభ పెట్టారు కదా సార్, అప్పుడు కూడా కామెంట్స్ అంటున్నారు. ఆ కామెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా ఇంటికి పంపిస్తాను కూడా, ఈసారి ఎగిరే జెండా మాదే అంటున్నారు కదా. కాదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నాయకుడైన తర్వాత ప్రజలకి ఏం చేస్తాం? మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? మేము 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019-2024 వరకు వైసీపీ అధికారంలో ఉంది. మేము ఎందుకు మేము చేయలేకపోయినాం? ఈ పథకాలు ఎందుకు చేయలేకపోయినాము? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు? ఆ లాజిక్ మర్చిపోతున్నాను, మెయిన్ అది ఆలోచన మర్చిపోతున్నాను. ఎంతసేపున ఏదన్నా చేసే పథకాల గురించి, చేయబోయే పథకాల గురించి, గతంలో ఆయన చేసినటువంటి పథకాల గురించి, చేసిన అభివృద్ధి గురించి, మళ్ళీ చేయబోయే అభివృద్ధి గురించి ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పాలా. ఈరోజు ప్రజలకు నువ్వు ఎర్ర బుక్కు రాసుకొని బట్టలు ఉడి తీసుకొడతాను, ఊర్లు ఇడిపిస్తాను అంటే రాజకీయాల్లోకి వచ్చింది దానికోసమేనా? ఈరోజు ఇంత ఫ్యాక్షన్ వదులుకొని 2004లో నుంచి ఏ ఒక్క చిన్న కేసు కూడా మా మీద లేకుండా ఎంతో గౌరవంగా బతుకుతా ఉన్నాం. ఈరోజు బనగానపల్లికి వచ్చినాడు లోకేష్, నేను ఎర్రబుక్కులో రాసుకుంటాను, మేము మీ అంతు చూస్తామంటాడు.
ఎర్ర బుక్లోకి ఎక్కిన వాళ్ళందరూ ఆయన ఏదో చేస్తానంటున్నారు కదా ఆ, ఎర్ర బుక్కుగా రాసుకున్నా నల్ల బుక్ రాసుకున్నా కూడా సార్. ఆయన టిష్యూ పేపర్ ఏదైతే టాయిలెట్కి పోయి ఇచ్చిన తర్వాత తుడుచుకొని పనికి వస్తుందో ఆ ఎర్ర బుక్కులో పేపర్ కూడా అంతే. అంతకుమించి ఆ బుక్ ఏంది, ఆ అవతారం ఏంది, అసలు ఆయన మాట తీరేంది, ఈయనేంది అసలు పవన్ కళ్యాణ్ మడత పెడతానంటున్నాడు. మడత ఎప్పుడో పెట్టినారు ఆయన. గతంలో 2 సీట్లకు పోటీ చేస్తే 2 సీట్లు ఓడగొట్టినాక ఆయన మడత పెట్టి కొట్టినట్టే. ఎవరి కోసం రాజకీయాల్లోకి వచ్చినది? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు సీఎం కావాలని, లేకుంటే ఏదో మంచి పదవి రావాలని రాజకీయాల్లోకి వస్తావు. నువ్వు ఒకరిని సీఎం చేసేదానికి ఎవరు రాజకీయాలకు ఎవరు నేను హిస్టరీలో చూస్తూ ఉన్నా. ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు పెట్టినారు, ఒకవేళ చేతగాక మానుకొని పోయినారు, అన్నీ కూడా ఉన్నాయి. అంతే తప్ప వేరొక వారిని వ్యక్తిని సీఎం చేసేదానికి ఎవరు రాజకీయ పార్టీ పెట్టడు. హిస్టరీలో దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎదుటి వ్యక్తిని, అపోజిషన్ వారిని సీఎంగా చేసేదానికి నేను రాజకీయాల్లోకి వచ్చినానని చెప్తా ఉన్నాడు. మరి ఆయన మరి వ్యక్తిత్వం ఏమో, మరి ఆ పార్టీని ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఏదైనా కూడా ఒక మనిషి, ఇప్పుడు మేమున్నాము, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, ఏదైనా కూడా ఓటేస్తే, గెలిచే పార్టీకి ఓటేస్తే రేపు ఉపయోగం, అధికారం వస్తే మాకు పనులు జరుగుతాయి, లేకుంటే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి వేస్తారు. ఇప్పుడు ఆయనే ఇప్పుడు అది కాదు, ఆయన సీఎం కాలేడు అనేటప్పుడు ఆ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పబ్లిక్ కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే సంక్షేమం జరుగుతుంది అని అవన్నీ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి చిల్లర పార్టీలకు ప్రజలు అసలు ఇక్కడ అసహించుకుంటారు. ఆయనంది పావలా గడిపోండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో రెక్కలు ముక్కలు చేసుకొని దాదాపు ఆ 2.5 గంట సినిమాకు 2 సంవత్సరాలు చేయాలి, యాక్షన్ చేయాలా, కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అవుతాయి, అన్నీ అయిపోతాయి. ఇది పెట్టుబడి లేని వ్యాపారం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాడు, ఇది పెట్టుబడి లేని వ్యాపారం. ఎందుకంటే ఈ యొక్క ఫ్యాన్స్ ఉన్నారు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వారి యొక్క రెక్కల కష్టాన్ని ఈయన దోచుకుంటున్నాడు. ఈయన అతను బూచిగా చూపించి వీళ్ళంతా నా వాళ్ళు, ఈ ఫ్యాన్స్ నేనేం చెప్తే అది ఓటేస్తారు, ఈ కులం ఉంది, ఈ కాపు కులం నేనేం చెప్తే అది వేస్తారు అనేది ఆయన ఊరికే ఊహల్లో విహరిస్తున్నాడు. అంతే తప్ప అవును నేనేం చేసినాను, ప్రజలకు ఏం చేసినాను, నేను ఆ రోజు గతంలో ఏం మాట్లాడాను, ఏ విధంగా ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినాను, నేను ప్రశ్నిస్తున్నానా లేదా? మరి ప్రశ్నించే పార్టీ ప్రశ్నించాలా, మరి ఏదైనా తప్పులుంటే దాన్ని ఎత్తి చూపాలా? అది లేదు. ఆయన మన చంద్రబాబు నాయుడు మోచేతికి పోయినాడు నీళ్ళు తాగేదానికి. ఈరోజు ఆయన కేవలం డబ్బు కోసం పోయినాడు. ఎందుకంటే ఈ సినిమాలు ఇవన్నీ కూడా చేసి 2 సంవత్సరాలు సినిమా తీయాలా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడాలా? ఎందుకు? ఇది ఊరికే ఫ్రీగా వస్తుంది డబ్బు, 1000 కోట్లు. ఈ డబ్బు వచ్చినప్పుడు నాకు సినిమాలతో అవసరం ఉంది, ఇది ఒక స్కీమ్ మాదిరి వచ్చేసింది, డబ్బు బాగా వస్తూ ఉంది. దానికోసం ఆయన డబ్బు కేవలం ప్యాకేజీ కోసం పోయినాడు. అందుకే ఆయనకు పవన్ స్టార్ అది ఇది అంటుంది కదా, పవర్ స్టార్ కాదు, ప్యాకేజ్ స్టార్ అనేది పేరు వచ్చింది దానికోసం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రమాణ స్వీకారం డేట్ కూడా చెప్పేస్తున్నాడు. అంటే ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, ఇంకా డేట్ కూడా చెప్పేస్తున్నారు. అంత నమ్మకం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? గెలుస్తామన్న నమ్మకం ఏంటి సార్ ఆయనకి? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఆయన? 175. ఎందుకంటే మేము ఒకటే మా ధైర్యం, ఈరోజు అడిగిన ప్రతి వానికి లబ్ధి చేసినాం. ఏ స్కీమ్లో అనుకోండి, ఏ స్కీమ్ అయినా సరే ప్రజలు ఇది ఏదన్నా కూడా వాళ్ళకు ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలు రాలేదు, ఆ పథకం రాలేదంటే వాళ్లకు అర్హులు కాకపోతే రాలేదు కదా. అర్హత ఉండి ఎవరిని కూడా కాదనలేదు. ఇవాళ కరడు కట్టిన టీడీపీ అయినా, కరడు కట్టిన కాంగ్రెస్ వాదైనా, కమ్యూనిస్ట్ వాదైనా అందరికీ ఇచ్చినాం. ఈ విధంగా మనం అందరికీ సహాయం చేసినాం. మరి ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఈరోజు టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు, మీకేమన్నా మేము అన్యాయం చేసినామన్నా మీకు మీరు ఈసారైనా మాకు అవకాశం ఇవ్వండి, చూడండి, మాకు కూడా ఒకసారి మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు టీడీపీలో ఉన్నారు కదా, మాకు కూడా చూడండి, తప్పకుండా మేము వేస్తాము. ఎందుకంటే మేము ఊళ్ళో రాజకీయాల వల్ల కొన్ని గ్రూపులు ఉంటాయి కదా,
దానివల్ల మేము బయటికి రాలేకపోవచ్చు, కానీ మా ఓటు అయితే ఖచ్చితంగా మీకు వేస్తాం అని చెప్పి చెప్తాం. సార్ కాటసాని ప్రసాద్ రెడ్డి గారు మీకు సహకరిస్తున్నారా సార్? ప్రస్తుతం మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారా? రోజు తిరుగుతూ ఉన్నాడు కదా సార్ తిరుగుతూ ఉన్నాడు, రోజు తిరుగుతూ ఉన్నాడు. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ నియోజకవర్గంలో ఇంకోసారి అవకాశం ఇస్తే, 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా సార్, ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజలకి ఈసారి ఏం చేయబోతున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు ఫైనల్? ఈరోజు రోడ్లన్నీ కూడా దాదాపు 90% చెప్పాను ఇప్పుడే, 2-3 గ్రామాలకు తప్ప రోడ్లు అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్లకు మళ్ళీ ఎందుకంటే 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో రెన్యువల్ చేయాలి రోడ్లన్నీ. అవన్నీ రోడ్లు రెన్యువల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 100 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు టెండర్ విలువ లేదు, కానీ ఎలక్షన్ కోడ్ ఉండబట్టి ఆ యొక్క గ్రామాలకు అన్నిటికీ కూడా ఈ మంచినీటి వసతి, వాటర్ సప్లై కల్పించడం జరుగుతుంది. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అయితే అన్నీ కూడా వస్తాయి, పైప్ లైన్లు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామాలకు సంబంధించి, ఎందుకంటే ఎస్ఆర్బీసీ గతంలో 93లో 92-93లో ఎస్ఆర్బీసీ స్టార్ట్ చేసినారు మెయిన్ కెనాల్. అది 98కి పూర్తయిపోయింది. ఆ గవర్నమెంట్లో మరి డిస్ట్రిబ్యూటర్స్ అవన్నీ చేసినారు, మధ్యలోనే కొన్ని ఆపేసినారు. మరి కొన్ని పంట కాలువలు కూడా చేయవలసి ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ మధ్యన ఆపేయడం వల్ల ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడం లేదు. ఈరోజు చివరి ఆయకట్టు వరకు కూడా వాటర్ తీసుకుపోయేదానికి ఈ యొక్క పంట కాలువలు నిర్మాణం చేపట్టాలి మెయిన్. ఓకే. రెండవది ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఒక గొల్లలేరు డ్రైన్ ఉంది, అది కూడా పూర్తి చేయాలా. ఎందుకంటే ఈరోజు దాదాపు 37 గ్రామాలు ఉంటే దాదాపు ఆ గ్రామాలన్నీ కూడా ఈ యొక్క డ్రైన్ కింద ఉన్నాయి కాబట్టి ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా ఆ గ్రామాల్లోకి నీళ్లు పోవడం, పంటలంతా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాను. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క గొల్లలేరు డ్రైన్ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది.